ఈరోజు లెటర్ ఎన్తో ఒక రాంగ్ వైబ్రేషన్ ఉన్న పేరు గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. అంటే లెటర్ ఎన్తో పేరు స్టార్ట్ అయితే చాలా అదృష్టంగా ఉంటుందని నేను చాలాసార్లు చెప్పాను. ఎన్కి సంఖ్యాబలం 5. 5 అంటే పంచభూతాల దీవెనలు. ఇది బుధుడు దీవెనల వల్ల చాలా తెలివి, నిజాయితీ, కష్టపడే గుణం, ఎవరినన్నా ఆకర్షించే శక్తి, వీళ్ళు అనుకున్నది ఇతరుల నోట్లో చెప్పించే పవర్ లెటర్ ఎన్ వాళ్ళకుంటుంది. వీళ్ళు ప్రపంచానికే దిక్సూసి. లైక్ నరేంద్ర మోడీ, నెహ్రూ గారు అండ్ నితీష్ కుమార్ గారు, ఇలా చాలామంది లెటర్ ఎన్తో స్టార్స్ ఉన్నారు. కంపెనీస్లో నైక్ కంపెనీ బాగా సక్సెస్ఫుల్. సో లెటర్ ఎన్తో బిజినెస్ పేర్లు పెడితే బాగా రన్ అవుతుంది. కానీ ఎన్తో కూడా చాలా నెగిటివ్ వైబ్రేషన్స్, అంటే ఫస్ట్ లెటర్ ఒకటే సరిపోదు, నెగిటివ్ వైబ్రేషన్స్ పేర్లు చాలా ఉన్నాయి. ఎంతో నిహారిక, నిహారికలో డైవర్స్ నంబర్ 18 ఉంది. కెరియర్లో బాగుంటుంది, బిజినెస్లో బాగుంటుంది, పర్సనల్ లైఫ్ అంటే ఇంట్లో భార్యాభర్తలకి సంబంధాలు లేని నంబర్ 18 నంబర్. నిషిత, NISHITHA, 2 ఐలో ఒక A = 19. ఈ IIA ఎవరి పేరులో ఉన్న అర్లీ డెత్. శ్రీహరి, IIA, అర్లీ డెత్ బై 45 బై క్యాన్సర్. సావిత్రి 42 కంతా ఆమె చనిపోయింది, 40కే కోమాలకు వెళ్ళారు. సిల్క్ స్మిత డైడ్ బై డిప్రెషన్ బై ద ఏజ్ ఆఫ్ 37. సో నిషిత, నిహారిక ఇవన్నీ కూడా రాంగ్. నిత్యాలో కూడా 12 నంబర్ ఉంది. ముందుకెళ్ళడం, వెనక్కి రావడం, బాగా ముందుకెళ్ళడం, వెనక్కి రావడం. సో కామన్ నేమ్స్ ఇవి. ఈరోజు నేను నవీన్ అనే పేరులో ఏ రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నవీన్లో టోటల్ నంబర్ 27. N అంటే 5, I అంటే 1, V అంటే 6, E అంటే 5, E అంటే 5, N అంటే 5, టోటల్ 27. ఈ 27లో AEE ఓవల్స్. A అంటే 1, E అంటే 5, E అంటే 5. సో 27లో 11 ఓవల్స్ పోతే 16. సో నవీన్లో చార్లిన్ సిస్టంలో 27 నంబర్ మంచి నంబర్. లైక్ ఎన్టీ రామారావు చార్లిన్ సిస్టంలో ఎన్టీ రామారావు గారు 27 మంచి నంబర్. రజనీకాంత్ గారు 27 నంబర్ మంచి నంబర్. కమల్ హాసన్ 27 మంచి నంబర్. బట్ ఇక్కడ అచ్చులల్లుల్లో 16 ఓవల్స్ రావడం, 16లో ఎవరున్నా, 16 అక్షరాల్లో ఉన్న, 16 ఓవల్స్ ఉన్న, 16 కాన్సనెంట్స్ ఉన్న, ఇదే 16 కాన్సనెంట్స్ సౌందర్య యాక్సిడెంట్లో కాలిపోయింది. సిల్క్ స్మిత ఊరేసుకొని చనిపోయింది. ఎయిర్ ఇండియా లాసెస్. పోలవరం ప్రాజెక్ట్లో 16 వర్క్ డిలే. జమ్మూ అండ్ కాశ్మీర్ నిత్య రక్త తర్పణం. రష్యాలో 16 వల్ల 95లో 15 ముక్కలయ్యింది. ఇప్పుడు గత 3 ఏళ్ళుగా యుద్ధంలో ఉంది. ఈ 16 ఎక్కడొచ్చిన? వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 16 అక్షరాలు కూలిపోయింది. ప్రజారాజ్యం పార్టీ 16 అక్షరాలు బంద్ అయింది. కర్నూలులో బుడ్డా వెంగల్ రెడ్డి గాట్ కిల్డ్ బై నక్సలైట్స్. యూపీలో IAS ఆఫీస్ జగన్నాథ పాందా గాట్ కిల్డ్ బై నక్సలైట్స్. 16 లెటర్స్. ఈ 16 ఎక్కడొచ్చినా ఇది కొలాప్స్ని సూచిస్తుంది. అసలు పేరులో ఈ 16వ నంబర్ లేకపోతే 50% బ్యాడ్ లక్ లేనట్టే. సో ఈ 16వ నంబర్ అనేది ఈ పైకి ఇసిరేసిన రాయిలాగా, ఎంత పైకి వెళ్ళినా కింద పడాల్సిందే. డబ్బులో పడాలి, ఆరోగ్యంలో పడాలి, మానవ సంబంధాల్లో. వీళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. కోపం తక్కువసేపు ఉన్న డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది. 16 వాళ్ళకి ఆర్థిక ఒడిదొడుగులు ఎక్కువ ఉంటాయి. జోబు నిండా ఉంటాయి, ఖాళీగా ఉంటుంది. సో ఒక్కొక్కసారి జోబులు ఫుల్, ఒక్కొక్కసారి జోబు ఖాళీ. అండ్ దే విల్ హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్. సో నవీన్ నన్ను కలవడం జరిగింది. సో ఈ నవీన్ అబ్బాయి బీటెక్ 3rd ఇయర్లో మేజర్ యాక్సిడెంట్ అయ్యి కాలు 3 ముక్కలయ్యి రాడ్ పెట్టి సర్జరీ చేసి వీళ్ళ పేరెంట్స్ దగ్గర రావడం జరిగింది. సో వస్తున్న చెప్పాను, ఇక నవీన్లో 16వ నంబర్ యాక్సిడెంట్ నంబర్ ఉంది. గణేష్లో 16 యాక్సిడెంట్. గణేష్ అన్న, నగేష్ అన్న ఇవన్నీ 16 నంబర్లు, బ్యాడ్ నంబర్. హీరో విక్రమ్లో కూడా 16. బాత్రూంలో పడి ఆయన ఆల్మోస్ట్ 5 ఇయర్స్ మంచం మీద ఉన్నాడు. సో ఈ అబ్బాయి పేరులో మనకు కరెక్షన్ ఇచ్చినాక పేరెంట్స్ రాశారు, ఒక మంత్ అమ్మ, ఒక మంత్ నాన్న. సో ఆ అబ్బాయి బాగా ఇంప్రూవ్ అయ్యాడు. సో అండ్ బీటెక్ ఎగ్జామ్స్ కూడా అటెండ్ అయ్యి పాస్ అయ్యి
థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. అండ్ అంతకుముందు అబ్బాయికి విపరీతమైన కోపము, ర్యాష్ డ్రైవింగ్ చేసేవాడు. పేరులో మార్పు చేశాక కామ్ అయ్యాడు, కోపం తగ్గింది, ర్యాష్ డ్రైవింగ్ లేదు, భయం, లైఫ్ అంటే ఏంటి అర్థమైపోయింది. సో పేరులో కరెక్షన్స్ ముందే తీసుకుంటే ఇలా యాక్సిడెంట్స్ కూడా కాకుండా మిగతా నవీన్లు కాపాడుకుందాం. ఎందుకంటే నవీన్ పేరులో ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ ఉంటుంది, అది మేజర్ యాక్సిడెంటే ఉంటుంది. అండ్ నేను ఇచ్చిన తర్వాత నవీన్ కామ్ అయ్యాడు, పొలైట్ అయ్యాడు, స్మూత్ అయ్యాడు, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది జరిగి కూడా 4-5 years అయింది. ఈజ్ వర్కింగ్ ఇన్ TCS ఇన్ బెంగళూరు, ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో మీ పేరు కూడా నవీన్ అయితే మీ పేరులో 100% న్యూమరాలజీ గైడెన్స్ అవసరం. నేను మీ పేర్లు మార్చను, మీ సర్టిఫికెట్లు మార్చను. మీ ఇంటి మెయిన్ డోర్ నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని, నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లక్కీ స్టోన్ నెగ్లెక్ట్ చేయొద్దండి. హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ, ఇవన్నీ సింపుల్ అండి. సర్టిఫికెట్లు ఏం మార్చం. మనం బైక్ మీద నేను చెప్పిన స్పెల్లింగ్ ఒక లెటర్ మార్చి స్టిక్కర్ వేసుకోవడం ద్వారా లక్, అద్భుతమైన లక్ పొందవచ్చు. అండ్ నేను చెప్పిన అన్ని ఫాలో అయ్యారంటే లైఫ్ అంతా మీరు హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉంటారు. సో నన్ను నేరుగా కలవాలనుకుంటే స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేయండి. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మణికొండలో కూర్చొని మాట్లాడుకుందాం. నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా మంచి రెమెడీ తీసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. Eight six double eight 157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకు ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం.
రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.